చచ్చిపోతానంటూ మళ్లీ తన సూపర్ పవర్స్ బయటికి తీసి పరిగెత్తుకుంటూ వస్తున్న ఆ అడవి పందిని దగ్గరికి రాగానే ఒక్కసారిగా తన సూపర్ పవర్స్ తో ఆ అడవి పందిని కదలకుండా ఆపేస్తుంది. అయితే తన చెల్లెలి పవర్స్ చూసి ఈ అన్నయ్య షాక్ అయిపోతాడు. కానీ ఈ చిన్న పాప మాత్రం ఆ అడవి పందికి ఏమాత్రం భయపడకుండా తన సూపర్ పవర్స్ ఉపయోగించి ఈ అడవి పందిని ఒక్కసారిగా పైకి లేపి దీన్ని గిరగిరా తిప్పి ఒక్కసారిగా ఆకాశంలోకి విసిరేస్తుంది. దీంతో ఈ అడవి పంది చుక్కల్లో కలిసిపోతుంది. అయితే అన్నయ్య మాత్రం నేను చూస్తుంది నా చెల్లెలినేనా అంటూ షాక్ అయిపోతాడు. ఆ తరువాత చెల్లెలు దగ్గరికి వస్తూ ఉండగా ఇతడు ఆమెను చూసి భయపడుతూ ఉంటాడు. కానీ ఈ పాప మాత్రం నేను శక్తులు వాడడం వల్ల నీరసించిపోయి నాకు బాగా ఆకలి వేస్తుందంటూ ఒక్కసారిగా స్పృహ కోల్పోయి పడిపోతుంది. సరిగ్గా అదే సమయంలో ఈ మహిళ అడవిలోకి వెళ్లిన తన పిల్లల్ని వెతుక్కుంటూ అదే అడవికి వస్తుంది. అప్పుడు ఈ పిల్లాడు కింద పడి ఉన్న రక్తాన్ని చూసి వాళ్ళని అడవి పంది ఏమైనా దాడి చేసిందేమోనని చెప్తాడు. అలాగే ఈ పిల్లాడు కింద ఉన్న ఒక కర్ర తీసుకుని మనం జాగ్రత్తగా ఉండాలంటూ వీళ్ళిద్దరూ కలిసి ఆ అడవిలోకి ముందుకు వెళ్తారు. ఆ తరువాత వీళ్ళకి ఆ పిల్లాడు తన చెల్లిని ఎత్తుకుని వస్తూ ఉండడం కనపడుతుంది. దీంతో ఈ మహిళ వెంటనే తన పిల్లల దగ్గరికి వెళ్లి తన కూతురికి ఏమైందని అడుగుతుంది. అప్పుడు ఈ కుర్రాడు కొన్ని వనమూలికలు ఇచ్చి వీటిని తినిపిస్తే స్పృహ కోల్పోయిన నా చెల్లెలకి తిరిగి శక్తి వస్తుందని చెప్తాడు. ఆ తరువాత ఏమైందో తెలియాలంటే ఈ వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్టీని కామెంట్ చేయండి.